హాయ్ మై డియర్ 10th క్లాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పబోయే మోస్ట్లీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ పార్ట్ 2. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 1 చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 2 వీడియో చూడడానికి రండి. ఓకే, చాప్టర్ 8 మార్క్స్ చాప్టర్ ఇదని పెయిర్ ఆఫ్ లైనర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే తెలుగులో 2 చరరేఖీయ సమీకరణాలు. దీంట్లో ఒక 8 మార్క్స్ చాయిస్లో పోతుంది ఒకటి, బట్ నేను ఒక 8 మార్క్స్ చెప్తాను, ఇది ఒకటి నేర్చుకోండి. బట్ దీన్ని సపరేట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, దీన్ని తర్వాత చేస్తాను. ఓకే, నెక్స్ట్ వేరే చాప్టర్కి వెళ్ళిపోతాం. ఇది 3వ చాప్టర్, 8 మార్క్స్ ఈజీగా ఉంటుంది, బట్ ఇది గ్రాఫ్స్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మీకు వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 8 మార్క్స్ చాప్టర్ ఏంటంటే 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే తెలుగులో సమాంతర శ్రేణులు. మీరు అనుకోవచ్చు థర్డ్ యూనిట్ సపరేట్ చెప్తా. ఓకే, 4th యూనిట్లో కూడా 8 మార్క్స్ కోసం ఉంది కదా, అదేం చెప్పలేదు అనుకోవచ్చు. నేను చెప్పింది మీకు, నేను 5 మోడల్ అంటే 5 చాప్టర్స్ నుంచి 5 మోడల్స్ చెప్తా, అవే నేర్చుకోండి. మిగతా 4 చాప్టర్స్ అంటే మొత్తం మన టోటల్ 8 మార్క్స్ చాప్టర్స్ అనేవి 9. దాంట్లో 4 చాప్టర్స్ అనేవి నేను వదిలేసి 5 చాప్టర్స్ మాత్రమే ఈజీ మోడల్స్ మాత్రమే మీకు చెప్తున్నా. సో మీరు లైన్ వేజ్ ఇది చెప్పట్లని క్వశ్చన్ అడగండి. సో నేను చెప్పింది ఓన్లీ 8 మార్క్స్ ఈజీ వేలో ఉండే చాప్టర్స్ మాత్రమే. సో నేను అన్ని ఓన్లీ 5 మోడల్స్ చెప్తా. ఆ 5 మోడల్స్ మీరు ప్రాక్టీస్ అయిపోయినా చాలు. మీకు 8 మార్క్స్ అనేవి ఫుల్ అంటే 40 మార్క్స్కి 40 మార్క్స్ వచ్చే బాధ్యత నాది. ఓకే, 5th చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒక మోడల్ చెప్తాను, ఆ మోడల్ ప్రాక్టీస్ అయిపోండి చాలు. మీకు దాంట్లో 8 మార్క్స్ మీకు వచ్చే బాధ్యత నాది. ఓకే, ఇది 5th చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. నేను ఒక మోడల్ చెప్తా, సేమ్ ఈ మోడల్ ఫాలో అయిపోండి. ఏ లెక్క ఇచ్చినా సేమ్ ఈ మోడల్ ఫాలో అయిపోరా. ఎలాంటి లెక్క ఇచ్చినా ఈ మోడల్లో స్టెప్ బై స్టెప్ రాసండి, మీకు 8 మార్క్స్ గ్యారంటీ. ఓకే, లెక్క ఏం ఇస్తారంటే ఇఫ్ ద 3rd and 9th టర్మ్స్ అక్కడ ఓన్లీ ఇక్కడే మారవచ్చు. అక్కడ నువ్వు ఆ ఇష్టం ఇక్కడ 4th అవ్వచ్చు, 6th అవ్వచ్చు, 2nd అవ్వచ్చు, 1st అవ్వచ్చు. ఇక్కడ కూడా ఆ ఇష్టం 9th టర్మ్ అయినా, 4th టర్మ్ అయినా, 6th అయినా, 7th అయినా, 8th టర్మ్స్ అయినా అది ఏమైనా ఇచ్చుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఆఫ్ అండ్ APR 4 and -8 సపోజ్ 4 అని ఇచ్చుకోవచ్చు, 2 అని ఇచ్చుకోవచ్చు, 6 అయినా, 3 అయినా, 2 అని ఇష్టం. ఇక్కడ అండ్ ఓన్లీ ఇక్కడ ఈ 4 దగ్గర మాత్రం, అంటే ఈ 4 ఈక్వేషన్ దగ్గర మాత్రమే టర్మ్స్ అనేవి నెంబర్స్ అనేవి మారుతాయి. నేను చెప్పిన మోడల్ ఒక్క మోడల్ నేర్చుకున్నారనుకో, సేమ్ అక్కడ ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా, ఎలాంటి సంఖ్యలు ఇచ్చినా మీరు ఆ సంఖ్యలు ఓన్ మార్చండి అంతే, సేమ్ మోడల్. ఓకే, ఈ మోడల్ చెప్తాను, మిగతా మోడల్స్ మీరే చేయాలి. ఓకేనా, సొల్యూషన్ ఏంటి అంటే APE 0 అంటే లాస్ట్ చూసుకోండి, APE 0 అంటే ఇది ఒక గుర్తుంచుకోండి అంతే. APE 0 అంటే లాస్ట్ చూడు. సొల్యూషన్ ఏంటి, nth టర్మ్ ఆఫ్ AP. దీని ఫార్ములా తెలుసు కదా, అంక్సైడ్ అంటారు. ఓకేనా, దీని ఫార్ములా తెలుసు కదా ఏంటి, A = A+ × n-1 D. ఓకే, చూసుకోండి, ఇది A+, ఇక్కడ రాస్తామండి, A = A+ n-1 × D. ఓకేనా, × D. ఓకే, మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ గుర్తుందా లెక్కలు ఇచ్చాడు, 3rd and 9th టర్మ్స్ కదా, దీని యొక్క AP కట్టమని కదా. ఓకే, దీని యొక్క AP కడదామండు. AP ఫార్ములా గుర్తుందా, AP ఫార్ములా ఏంటి, nth టర్మ్ యొక్క ఫార్ములా ఏంటి, A+ n-1 × D కదా. అంటే థర్డ్ టర్మ్ అంటే ఇది కదా, 3rd టర్మ్. అక్కడ సపోజ్ 4th టర్మ్ ఇచ్చానుకో, 4th అని కడతాం, 6th అని కడతాం, అంటే ఇంకేం లేదు. 3rd టర్మ్ ఇచ్చారు కాబట్టి అప్పుడు A3 = 4 తీసుకుంటాం. ఎందుకు, APR 4 అంటే APR 4 తీసుకున్నాము. నెక్స్ట్ దీనికి 9th-కి -8 తీసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, A3 = 4 అంటే మన ఫార్ములా A+ చూడు, A+ n-1 × D. ఇదే కదా ఫార్ములా, ఆ ఫార్ములా అప్లై చేయి. A+ n వాల్యూ ఎంత ఇచ్చింది, A అంటే ఇది కదా, n అంటే ఇది కదా, n వాల్యూ మనకి ఇచ్చింది, 3 తీసుకున్నాం అంతేనా. 3 - 1 × D = 4. A+ 3 - 1 2 కదా, 2 × D 2D = 4. నెక్స్ట్ ఇంకేముంది, 9th టర్మ్ ఇది కదా, 9th టర్మ్ అది కట్టు అంటే A9 ఇది A9 -A అంటే ఇక్కడ A3 ఇక్కడ 3 తీసుకున్నాము అంటే 4m తీసుకోవచ్చు అనుకోవచ్చు. 4m తీసుకున్నాము,
ఇక్కడ 4 ఇచ్చింది, ఇక్కడ -8 ఇచ్చింది, అంతే రెస్పెక్టివ్లోనే. దీనికి ఏం లేదు. A9 ఈజ్ ఈక్వల్ -8 ఓకే. ఇది సేమ్ ఫార్ములా A ప్లస్ n-1 ఇంటూ D అంటే ఇదే ఫార్ములా కదా. ఇక్కడ చూడు, ఇక్కడ n కాబట్టి ఇక్కడ n వేసుకున్నాం ఓకేనా. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ 9 కాబట్టి 9 వేసుకుంటాం అంతే. A ప్లస్ 9 - 1 ఇంటూ D కూడా -8. A ప్లస్ 8D అంటే 9 - 1 ఇస్తే 8 కదా, ఇంటూ D 8D కూడా -8. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. అప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 - 1 చేయి అంటే ఇది ఫ్రమ్ 2 = 2 అండ్ ఈక్వేషన్ 1 మైనస్ చేయి అంటే ఈక్వేషన్ 2 ఇదే కదా. A ప్లస్ 8D మైనస్ A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు -8 -4 అని గుర్తుందా, సింబల్ డిపెండ్ ఇక్కడ. ఈ ఈక్వేషన్ మైనస్ చేయమన్నాను, అప్పుడు ఏడు వస్తుంది 8 ప్లస్ 8D ఓకే. A ప్లస్ A ప్లస్ 8D చూడు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ A, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే -A - 2D ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉన్నాయి కాబట్టి -8 -4 -12 అవుతుంది అంతేనా. ఓకే. నెక్స్ట్ ఏం వచ్చింది, A ప్లస్ 8D -A - 2D ఈజ్ ఈక్వల్ టు -12 వచ్చింది కదా. అలాగే మనకు వచ్చింది కదా. ఇక్కడ చూడు, Aకి ప్లస్ Aకి -Aకి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, 8D మైనస్ 2D ఈజ్ ఈక్వల్ -12. చూడు, ప్లస్ 8D నుంచి -2D తీస్తే ఇంకెంత ఉంది, 6D ఇది కూడా -12 చూసుకో. నెక్స్ట్ 6 1 జా 6 2 జా అంటే D ఇది కూడా -2 అంటే కదా. ఓకే, ఇంకా ఈజీగా చెప్పాలంటే 6D ఇది -12 కదా. ఇక్కడ D ఉంది, ఇక్కడ 6 అని ఇంటూ చేస్తుంది అవుతుంది కదా. D చేస్తుంది అంటే -12/6 అంటే 6 1 జా 6 2 జా -2 కదా వాల్యూ. D ఇది కూడా -2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి A ప్లస్ 2D ఇది కూడా 4 కదా. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదే కదా తెలుస్తుంది, మైనా చెప్పాను కదా, ముందు చెప్పాను దాన్ని చూసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి A ప్లస్ 2D ఇది కూడా 4 కదా. అప్పుడు మనకి D వాల్యూ మనకు వచ్చింది కదా, ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో వేద్దాం. A ప్లస్ 2D D వాల్యూ మనకి ఎంత వచ్చింది, -2 కాబట్టి -2 అప్లై చేసాము, ఇది కూడా 4. నెక్స్ట్ చూడు, 2 × 2 4 కదా, అంటే A4 -4 అంటే A - 4 ఇది కూడా 4. చూడు, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది అవుతుంది కాబట్టి ప్లస్ సింబల్ అవుతుంది, అంటే ప్లస్ సింబల్ అవుతుంది అంటే ఏదవుతుంది అప్పుడు ప్లస్ సింబల్ అవుతాయి. A = 4 + 4 ఇది కూడా 8 ఉంది కదా, అందుకని 8 వేసాను. A = 8 ఓకే. therefore A = 8 D -2 అంటే D వాల్యూ -2 వచ్చింది కదా. ఇప్పుడు A వాల్యూ వచ్చింది, D వాల్యూ వచ్చింది. D వాల్యూ ఏపీలో అప్లై చేద్దాం ఓకే. నెక్స్ట్ లెట్ ఎంత టర్మ్ A అనేది 0 అనుకోండి, అంతే మనం అనుకోవాలి, అంతే తీసుకున్నాం ఓకేనా. దాని ఫార్ములా ఏంటి, ఎంత టర్మ్ యొక్క A అని ఫార్ములా ఏంటి, ఏపీ ఫార్ములా ఏంటి, A ప్లస్ n-1 ఇంటూ D = 0 ఇదే కదా. మనకి A వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు, మనకు కావాల్సింది n వాల్యూ రావాలి కాబట్టి A వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. D వాల్యూ -2 వచ్చింది. చూడు, A వాల్యూ 8 వచ్చింది, D వాల్యూ -2 వచ్చింది. ఈ వాల్యూని దీంట్లో అప్లై చేద్దాం. అప్పుడు A వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది, కానీ 8 అప్లై చేసాము. ఈ ప్లస్ n-1 ఇంటూ D వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది, -2 వేసాము అంతే ఓకే. 8 ప్లస్ n-1 ఇంటూ D అంటే A వేసాను, D వాల్యూ వేసాను. నెక్స్ట్ టైం చేస్తాము, ఇక్కడ ఇంకా ఇంటూ చేయి, n ఇంటూ -2 చేయి అంటే -2n అవుతుంది. అంటే 8 - -2n, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఓకే. నువ్వు ఇక్కడ ఒక చిన్న ట్రిక్స్ చెప్తాను, అది ఆలోచించుకొని చూడండి. ఎప్పుడైనా ప్లస్ ఇంటూ ప్లస్ ఎప్పుడు ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, అదే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 4 గుర్తుంచుకోండి చాలు ఓకే. ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ఇది కూడా ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇది కూడా మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇది కూడా మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఇది కూడా ప్లస్ ఓకే. ఈ 4 గుర్తుంచుకోండి. దీన్ని బట్టి ఏదో చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే మైనస్ ఇంటూ చూడు, మైనస్ ఇంటూ మైనస్ ఇది కూడా ప్లసే కదా. సో -1 ఇంటూ -2 ప్లస్ 2 ఓకే, ఇది కూడా 0 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ ఏంటి చూడు, 8 + 2 + 10 అవుతుంది, అంటే -2n + 10 ఇది కూడా 0 ఓకే. నెక్స్ట్ ఏముంది, -2n ఇక్కడ +10 ఉంది, అది కాబట్టి -10 అవుతుంది అంతే కదా. చూడండి, ఇక్కడ -2n ఉంది, +10 ఉంది, ఇది కూడా 0. -2n ఈ +10 అవుతుంది కదా, -10 కదా. సో -2n ఇది కూడా -10 కదా. చూడండి,
ఇక్కడ వేసాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, -2 ఉంది, ఇక్కడ ఇంటూ చేస్తుంది, అది కాదు మల్టీప్లేషన్, సారీ ఎవరిలో మల్టీప్లేషన్ చేస్తుంది, అది డివిజన్ చేస్తుంది కదా, అంటే -2 అని ఎవరు మల్టీప్లేషన్ చేస్తే అవసరం డివిజన్ చేస్తుంది, అంటే n = ఇక -2 పంపించి డివిజన్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మైనస్కి మైనస్ క్యాన్సిల్, ఏమొస్తుంది నెక్స్ట్ లాస్ట్కి n = 2 1 2 5 అంటే n = 5 వస్తుంది, అంతేనా. therefore ఏమని రాయొచ్చు, ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ద AP ఈజ్ 0. అంతే, ఇంకేం లేదు. ఇంత ఈజీ ఉంచున్నా ఈ మోడల్, ఈ ఒక్క మోడల్ నేర్చా వాడి నీకు కొంచెం టఫ్లా అనిపిస్తే మరొకసారి రెస్ట్ తీసుకొని ఈ వీడియో నెక్స్ట్ ఇంకోసారి రిపీట్ చేయి, ఓకేనా. ఇంత ఈజీ. నెక్స్ట్ అలాగే నువ్వు కొన్ని నీకు 2 HW లెక్కలు ఇస్తాను, హోంవర్క్ ఇస్తాను, ఆ 2 సేమ్ ఈ మోడల్ మీద కొన్ని లెక్కలు చేయు, నీకు ఇస్తాను. నెక్స్ట్ ఇంకో లెక్క ఇస్తాను, ఏం లేదు, 2 టర్మ్లు ఇస్తాను, ఏంటి 2 టర్మ్లు ఇస్తాను, ఏంటి HW ఉంది, అక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను అండి. ఈ సమ్ మీరు ట్రై చేయండి, ఒకసారి మీకు రాకపోతే నాకు కామెంట్లో ఈ లెక్క చేయమని కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో చేసి మీకు ఈజీవీలో ఎక్స్ప్లెయిన్ చేసి బాధ్యత నాది. ఇక్కడ చూసుకోండి, ఇంకేం లేదు, 2 టర్మ్, నేను చెప్పింది 1 టర్మ్ మాత్రమే ఇచ్చాడు. 4th and 8th టర్మ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 24 and 6th టర్మ్, 24 and 6th and 10th టర్మ్ ఇచ్చాడు. నెక్స్ట్ 44 ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చాడు, మొత్తం 4 టర్మ్స్ ఇచ్చాడు. సో ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి రాకపోతే నా కామెంట్లో మెసేజ్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇచ్చి వెంటనే నేను ఈజీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్. ఏమి ఇచ్చిండు, ఏ అంది 2, 2, -2 అండ్ బి అంది -7, 4. ఓకే, సొల్యూషన్ ఏంటి, ద గివెన్ పాయింట్స్ ఇచ్చింది తీసుకున్నాం. అదేమి ఇచ్చిండు, ఏ అంది 2, -2, ఏ అంది 2, -2 అండ్ బి వాల్యూ ఎంత -7, 4. దట్ పి అండ్ క్యూ బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి, ఓకేనా. ఈ బార్ ఒకటి తీసుకోండి, ఏం లేదు, ఏబి వాల్యూ మీద పి క్యూ ఉంటుంది, ఓకేనా. ఓకే, ఏ వాల్యూ ఎంత ఇచ్చింది, 2, -2 ఇచ్చింది. పి వాల్యూ ఎంత 1:2 అని తీసుకున్నాం, పి వాల్యూ 1:2 తీసుకున్నాం. క్యూ వాల్యూ 2:1, దాని రివర్స్, ఓకేనా. బి వాల్యూ ఎంత ఇచ్చిండు, -7, 4 ఇచ్చిండు, ఓకేనా. ముగిస్తే నెక్స్ట్ ఏం చేయాలి, సో ఏంటి, సో ఏపీ = పీక్యూ = క్యూబీ ఇది అనుకోండి, అంతే, ఓకే. అనుకుని అవసరం. సో కావున ఏపీ = పీక్యూ క్యూబీ అవుతుంది, ఓకేనా. ఈ సంబంధం ఈజీగా చెప్తా, మీరు బాగా గుర్తుంచుకోండి, బాగా అబ్జర్వేషన్ చేయాలి, ఓకే. ఫస్ట్ ఆఫ్ లిసన్ టు మీ. నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాక్టీస్, ఓకేనా. ఓకే, ఇంకా చెప్పాను కదా, ఏ అంది 2, -2, దీన్ని ఏమనుకుంటామంటే చూడండి, దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి, ఓకేనా. ఓకే, ఏం లేదు, ఓకేనా. P divides AB in the ratio. నెక్స్ట్ అలాగే దీన్ని M1:M2, దీన్ని అలాగే M1:M2 అనుకోండి. ఈ ఒక్క డయాగ్రామ్ గుర్తుంచుకోండి, అంటే మీకు ఏం లేదు. దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుంటాం, దీన్ని M1:M2 అనుకుంటాం, M1:M2 అనుకుంటాం, అంతే. అది ఒక్క డయాగ్రామ్ గుర్తుంచుకొని మీకు లెక్కను వచ్చినట్టే, ఓకే. P divides AB in the ratio 1:2. రేషియో ఏంటి, M1:M2 ఇది కూడా 1:2 కదా, ఇది చెప్పాను కదా, ఇది చెప్పాను రేషియో, ఓకే. ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకోండి, ఇంకేం లేదు. P = M1x2 + M2x1 / M1 + M2, M1y2 + M2y1 / M1 + M2. ఏంటి ఫార్ములా, ఈ ఫార్ములా ఉంది, గుర్తుంచుకున్నారా. మీకు 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఏంటి, M1x2 + M2x1 / M1 + M2, M1y2 + M2y1 / M1 + M2. ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకోండి, ఓకే. M1 వాల్యూ ఎంత 1 కదా, 1. M1 వాల్యూ ఎంత 1. నెక్స్ట్ x2 వాల్యూ ఎంత
x2 గుర్తుందా మీకు ఏంటి చెప్పాను ఇక్కడ x1 y1 x2 y2 ఇది చెప్పాను x2 ఎంత -7 ప్లస్ m2 వాల్యూ ఎంత ఇదే కదా 2 ఓకే బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 కదా 1 ప్లస్ 2 కదా కామా m1 అంటే 1 అన్ని y2 ఎక్కడ నుంచి చూడండి y2 దగ్గర x2 y2 దగ్గర 4 కదా y2 ఎంత వస్తుంది 4 ప్లస్ m2 అంటే 2 y1 ఎంత ఉంది -2 ఉంది -2 వేసాం కదా బై m1 ప్లస్ m2 వేస్తాం ఓకే -7 ఇంటూ 1 -7 2 ఇంటూ 2 4 ప్లస్ 4 బై 2 ప్లస్ 1 3 నెక్స్ట్ 4 ఇంటూ 1 4 -2 ఇంటూ ప్లస్ 2 ఏడు అవుతుంది -4 అవుతుంది కదా 2 ఇంటూ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే -4 అంటే మిగులుతుంది -7 ప్లస్ 4 బై 3 కామా 4 - 4 బై 3 నెక్స్ట్ ఏం వస్తుంది -3 బై 3 బై 0 బై 3 వస్తుంది అంటే 3 1 గా 3 1 గా అంటే -1 బై -1, 0 అంటే p వాల్యూ అని వచ్చింది 4 p వాల్యూ అని వచ్చింది -1, 0 వచ్చింది p వాల్యూ ఇలాగ p కట్టాం ఇప్పుడు q డివైడ్స్ ab ఇన్ ద రేషియో q కి తీసుకుంది ఇప్పుడు p కు 1:2 తీసుకున్నాము ఇప్పుడు p కి 2:1 తీసుకుంటాం ఒక రేషియో m1:m2 ఇది 2:1 ఇప్పుడు నేను మీకు డయాగ్రామ్ వేసి నాకు చెప్పాల్సిన ఇందాక మీకు చెప్పాను కదా ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అవుదాం ఓకే నేను చిన్నపిల్లలు కాదు కదా ఇప్పుడు నేను 10th క్లాస్కి వస్తున్నాను సో మీ 9th క్లాస్ వరకు చిన్నపిల్లలు 10th క్లాస్ వచ్చారా కొంచెం పెద్ద అయినట్టు ఓకే సో పెద్ద అంటే సో మీరు మ్యాథ్స్ కొంచెం డెప్త్గా నేర్చుకోవడం ఓకే చిన్నపిల్లలు ఇంకా 1 2 3 అని చెప్పాల్సి ఉండదు కదా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అలాగే నేర్చుకుంటే అయిపోద్ది సో q m1x2 plus m2x1 by m1 plus m2 m1y2 plus m2y1 by m1 plus m2 సేమ్ ఫార్ములా ఓకే ఈ ఫార్ములా గుర్తుంచుకుని చాలు m1 వాల్యూ ఎంత 2 m1 వాల్యూ x2 వాల్యూ మనకు తెలిసిందే చెప్పాను కదా -7 ప్లస్ m2 వాల్యూ ఎంత 1 x1 వాల్యూ ఎంత 2 ఇందాక చెప్పాను కదా దాన్ని బట్టి ఓకే బై m1 plus m2 ఓకే m1 ఎంత 2 వేసుకున్నాము y2 ఎంత ఇందాక చెప్పాను కదా 4 నెక్స్ట్ m2 1 y1 -2 by 1 plus 2 చూడు -7 into 2 -14 2 on the 2 by 1 plus 2 3 ఉంది కామా 4 into 2 8 -2 into 1 -2 2 plus 1 3 -14 నుంచి ప్లస్ 2 తెస్తే -12 8 నుంచి -2 తెస్తే 6 అంటే ఇలా వచ్చింది నెక్స్ట్ ఏంటి 3 1 గా 3 1 గా 3 4 గా 3 1 గా 3 2 గా -4 and 2 వచ్చింది కదా ఆన్సర్ వచ్చింది q -4, 2 therefore the points of trisection -1, 0 and -4, 2 ఓకే నెక్స్ట్ ఇంకో మీకు సేమ్ మోడల్ 8 మార్క్స్ కోసం ఇంకో లెక్కిస్తాం చేయండి అక్కడ ఓన్ సేమ్ అదే నెక్స్ట్ ఏంటి 4, -1 అండ్ -2, -3 ఈ రెండు టర్మ్స్ యూజ్ చేసి చేయవు ఈ రెండు సిగ్నల్ జాయినింగ్ యూజ్ చేసి చేయవు ఓకే ఈ రెండు అంటే మీరు చెప్పాను కదా దీన్ని ఏ అనుకో బి అనుకో అంతే ఇంకేం లేదు దీన్ని యూజ్ చేసి చెయ్యి ఓకే ఈ లెక్క రావనుకో కామెంట్లో చెప్తే నేను వేవ్ లాక్ చేసి నీకు పీడిఎఫ్ రూపంలో చేసి మీకు యూజ్ అయ్యేలా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ అలాగే మీకు పార్ట్ 2 కావాలంటే అంటే ఇంకో చాప్టర్ ఉంది అది ఇప్పుడు చెప్పిన మీకు వీడియో అనేది లెంత్ అయిపోతుంది సో అది నెక్స్ట్ వీడియోలో ఆ చాప్టర్ అండ్ 3rd చాప్టర్ రెండు కలిపి వీడియో చేస్తాను మొత్తం ఇలా మీరు నేను చెప్పినవి ఇవి నేర్చారా ఓన్లీ 8 మార్క్స్ ఈ 5 మోడల్స్ నేర్చారా మీకు 40 మార్క్స్ గ్యారంటీ వచ్చినట్టే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో టార్గెట్ 100 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు పార్ట్ 2 కావాలంటే ఈ వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి